సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే పెరిగిన స్థలాలు, అంటే పెరిగిన దిక్కులు. కొంతమందికి అంటే మన వాస్తుశాస్త్రంలో ఏంటి ముఖ్యం, ఫండమెంటల్గా ఏంటంటే స్థలం స్క్వేర్గా అయినా ఉండాలి లేదా రెక్టాంగిల్గా అయినా ఉండాలి అన్నది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దానికి మనం కొంచెం ఈశాన్యం పెంచాలి. అంటే కట్టుకునేప్పుడు ఈశాన్యం 3 రకాలుగా పెంచవచ్చు. ఈశాన్యం పెంచడం అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం కలిపి పెంచడం, లేదా ఊరికే ఉత్తర ఈశాన్యం పెంచడం, లేకపోతే తూర్పు ఈశాన్యం పెంచడం. ఇదొక పద్ధతి. కానీ స్థలం కొనేప్పుడు కరెక్ట్గా మనకు స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉండే స్థలాలు దొరకడం కొంచెం కష్టమే. అంటే కొత్త కొత్త ప్లాట్లు ఇప్పుడు చేస్తున్నారు, కొంచెం కరెక్ట్గా చేస్తున్నారు. కానీ ఆ మధ్య కాలంలో చాలామందికి ఏంటంటే ఏదో కొనేశారు అప్పుడు ఆ రోజుల్లో. ఏదో ఒక మూల పెరిగి ఉండడం, ఈశాన్యం తరిగి ఉండడం, లేదా నైరుతి పెరిగి ఉండడం, వాయువ్యం పెరిగి ఉండడం, ఆగ్నేయం పెరిగి ఉండడం, ఇలా. ఈ మధ్య కొంచెం ప్లాటింగ్ చేసేవాళ్ళు స్క్వేర్గా రెక్టాంగిల్గా చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో కొనుక్కునే వాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు పెద్దగా వాస్తు గురించి అంతగా అవగాహన లేనప్పుడు చాలా బాధలు పడుతూ ఉన్నారు. వాస్తు శాస్త్రం గురించి తెలిసి వచ్చాక పెరిగిన స్థలాన్ని కట్ చేసేయాలి, లేదా దాని దోషం వల్ల మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. అలా అవుతూ వచ్చారు. సరే, ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. ఆ రోజుల్లో ఊరికే పుస్తకాలు రాసి చదివేసి కొంతమంది చేసుకున్నారు. ఇప్పుడేమో యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది కాబట్టి ఎంతోమంది వాస్తు చెప్తున్నారు. అవన్నీ చూసి కూడా కొంతమంది కరెక్షన్ చేసుకుంటున్నారు. కానీ నాకున్న ఈ 40 సంవత్సరాల కొద్ది అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఇన్నాళ్ళుగా అందరికీ ఇప్పుడు వాస్తు అనేది తెలిసి వచ్చింది. అయినా కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. అదేంటంటే, స్థలం పెరిగింది. ఉదాహరణకు మనకి ఇప్పుడు దక్షిణ ఆగ్నేయం పెరిగింది అనుకోండి. ఇంటికి దక్షిణ ఆగ్నేయం పెరగడం వల్ల కొన్ని దోషాలు ఉంటాయి. దానివల్ల కొంచెం అనుభవించాలి, తప్పదు. ఆర్థిక ఇబ్బందులు, అతివృష్టి, అనావృష్టి వస్తే ఒకసారి వస్తుందో, లేకపోతే అస్సలకి రాదు. చిన్నగా బంగారం వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి. అంటే బంగారం ఎప్పుడు వెళ్ళిపోద్ది? బాగా ఫైనాన్షియల్ ఆర్థికంగా మనం ఇబ్బందులు పాలై తీసుకెళ్ళి ఎక్కడో మార్టిగేజ్ పెట్టేయడం. దక్షిణ ఆగ్నేయం దోషం పూరితం అవుతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలు పెళ్ళి జరగడం కొంచెం ఇబ్బంది. మగవాళ్ళ ఆరోగ్యం ఏనుగులాగా ఉన్నవాడు కూడా పేనుగులాగా అయిపోతాడు చిన్నగా. అంటే ఒక్కసారి అలా అయిపోవడం కాదు, సామెత అది అంతే. అంటే అంత వీక్ అయిపోతారు. బాగా గట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం అలా క్షీణించిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళకు కొంచెం మెంటల్ టెన్షన్ ఎక్కువగా, ఎప్పుడు ఏ పని అవ్వదు, ఇంకా అనుకున్నదే ఇంకా అయిపోతుంది, అంతా అయిపోయింది, ఇంకా ఫైనల్గా ఉందన్నప్పుడు అలా స్లీప్ అయిపోతుంది. ముద్ద కలిపి నోట్లో పెట్టుకునే టైంకి అలా స్లీప్ అయిపోతుంది. ఇలాంటి కొన్ని పరిణామాలతో బాధపడుతూ ఉంటారు దక్షిణాగ్నేయం పెరిగిన వాళ్ళు. సో దీని పెరిగింది. ఇప్పుడు ఇన్నాళ్ళు తెలియదు, మనం ఎలా బాధపడ్డాం, ఇప్పుడు తెలిసింది. సవరించుకోవాలి. ఏం చేయాలి? దాన్ని లోపల ఇంకో కొత్త గోడ, దక్షిణ గోడ కట్టుకోవాలి. కరెక్ట్గా 90 డిగ్రీస్ చేసేసి అక్కడ తూర్పు గోడ నుంచి పశ్చిమ గోడ వరకు ఒక కొత్త దక్షిణ గోడ 90 డిగ్రీస్ చేసేసి కట్టుకోవాలి. సరే, కట్టుకున్నారు. సవరించాలని ఉంది కాబట్టి సవరించేశారు. కానీ ఆ స్థలం ఇప్పుడు ఏం చేయాలి? వదిలేసిన స్థలం పెరిగిన దాన్ని మనం కట్ చేసి లోపల గోడ కట్టుకున్నాం. కొంతమంది ఏమో ఊరికే భూమిలో మాత్రం అలా తవ్వేసి ఒక చిన్న వరుస పెట్టేస్తారు. అంటే ఏదో కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినట్టుగా. ఇంకా మంది కాదు అది. మనం ఇక్కడ లోపల ఒకటి చిన్నగా వేరే లైన్ కట్టుకున్నాం. భూమి లోపల ఒక చిన్న గనేట్తో ఒక వరుస పెట్టుకున్నాం అని కొంతమంది. మరికొంతమంది కాంపౌండ్ వాళ్ళే కట్టుకుంటారు. ఏకంగా ఉత్తరం కంటే కొంచెం హైట్గా చేసుకొని కట్టుకుంటారు. ఉత్తరం కాంపౌండ్ కంటే దక్షిణం కాంపౌండ్ ఎత్తుగా ఉండాలి కాబట్టి శాస్త్రాన్ని కరెక్ట్గా పాటించి అలా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఫుల్గా రిజల్ట్ రావట్లేదండి, మాకు స్థలం వదిలేసాం,
తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆ వదిలేసిన స్థలంలోకి వెళ్తూ ఉంటారు. అంటే మేము అందులో మొక్కలు పెట్టుకుంటాం, స్థలం మాదే కదా, గోడ కట్టుకున్నాం, చిన్నగా ఒక గేట్ పెట్టుకున్నాం, దాంట్లోకి వెళ్ళి మొక్కలు అన్నీ పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోకూడదు, ఇది దోషం. స్థలం మనం వదిలేసాం అంతే, గోడ కట్టుకున్నాం, వదిలేసాం. అవసరం అవుతే దక్షిణంలో నేబర్కి ఇచ్చేయడం. అంటే మనకు దక్షిణాగ్నేయం పెరిగిందంటే అక్కడ వాళ్ళకి ఉత్తర వాయువ్యం పెరిగింది పాపం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో మ్యూచువల్గా ఉంటే వాళ్ళకు వదిలేస్తే బాగుంటుంది, వాళ్ళు కలుపుకుంటే వాళ్ళకు కూడా దోషం పోతుంది. లేదు అలా వీలు లేదు అంటే మనం మాత్రం అందులోకి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది నో మ్యాన్స్ ల్యాండ్, మంది కాదు, అది దోషపూరితంగా ఉంది కాబట్టి వదిలేసాం. అలా ట్రయాంగిల్గా ఫామ్ అయిన పార్ట్ని మనం వదిలేసాం, దాంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళి మనం వాడుకోకూడదు. అప్పుడే ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ కొంతమంది ఎంత చెప్పినా వినరు కదా, మా స్థలం కదండి, ఏదో విధంగా వాడుకోవాలి, చాలా డబ్బులు పోసుకున్నాం, అలా ఎలా వదిలేస్తాం, పక్క వాళ్ళు కూడా తీసుకొని అంటున్నారు, ఊరికే ఇచ్చేస్తాం, ఏదో డబ్బులు ఇస్తాం కదా వద్దంటున్నారు. కానీ మా స్థలం మేము వాడుకోవాలి ఇప్పుడు ఏదో విధంగా. సో కొంతమందికి నేను ఏం చేశానంటే, అరే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం, చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అదేంటంటే దక్షిణ గోడ కొత్తగా కట్టుకున్నాం కదా మనం, 90 డిగ్రీస్గా మార్చేసి కట్టుకున్నాం, ఆ స్థలాన్ని అలా వదిలేసాం. వదిలే స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు దక్షిణం మధ్యలో ఒక చిన్న స్టేర్ కేస్, అంటే 4 feet హైట్ కాంపౌండ్ వాళ్ళు ఉంటే పశ్చిమాన్ని చూస్తే ఆ కాంపౌండ్ హైట్ వరకు ఎక్కేసి అక్కడ చిన్న ల్యాండింగ్ వేసుకొని అటుపక్క తిరిగేసి ఆ స్థలంలోకి తూర్పుని చూసి దిగాలి. స్టేర్ కేస్ అంటే కాంపౌండ్ వాల్ పైన, దక్షిణ కాంపౌండ్ వాల్ పైన అలా. అప్పుడు మనం దాంట్లోకి వెళ్ళొచ్చు, ఆ స్థలంలోకి. దీనివల్ల కొంచెం ఒక 60% రిజల్ట్స్ రావడం మొదలుపెట్టాయి. 40% ఎప్పుడు దోషమే. అది టోటల్గా వదిలేస్తే బాగుంటుంది, కానీ ఈ రోజుల్లో వదిలేయడం కష్టం కాబట్టి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి వాస్తు. అంటే ఇలా చేసిన ఇళ్ళల్లో కొంచెం రిజల్ట్స్ అంటూ కనబడుతూ ఉన్నాయి కూడా. కాకపోతే 100% రిజల్ట్ రావాలి అని అనుకున్న వాళ్ళు కంప్లీట్గా వదిలేసి ఆ స్థలంలోకి వెళ్ళకూడదు. సాయి రక్ష.